చిత్తూరు జిల్లా కుప్పం నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని అధికార పార్టీ నేతలు కార్యకర్తలు ముట్టడించారు. ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటిని సరఫరా చేసినా తమకు బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ 7 సార్లు ధర్నాలు చేసినా తమకు రావాల్సిన బకాయిలను చెల్లించలేదన్నారు. రాష్ట్రంలోని అందరినీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటున్నారు. నీటి బిల్లులు చెల్లించి తమను ఆదుకోవాలని వైసీపీ నేతలు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి అనేక సార్లు ఎమ్మెల్సీ భరత్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను అడిగినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, పెద్దిరెడ్డిని, రామచంద్రారెడ్డి గారిని, మా భరత్ సార్ని అందరినీ కూడా మేము ఏరుకుంటున్నాము. ఎన్నోసార్లు మనం పెట్టుకున్నాము. ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది, ఈ నెల, వచ్చే వారము అంటాను ఉండారే తప్పితే ఇంతవరకు పేమెంట్ రాలేదు. సీఎం గారు రాకముందునే మాకు 3-4 రోజుల లోపలనే మాకు పేమెంట్లు అంతా చెల్లించాలని ఈ నీరు తోలిన తాగడం కూడా అమ్మేసినాం, ఎత్తుకొని వెళ్ళిపోయినారు. తాగడంలో కష్టపడి తోలి బిల్లు కట్టుకొని వస్తే 4,70,000 కడితే కూడా తాగడం ఫ్రీగా ఎత్తుకొని వెళ్ళిపోయినారు. అది కాకుండా ఈ బిల్లులు పడేది మాకు పడలేదు. దయచేసి మా సీఎం గారికి నీళ్ళు పడాలని కోరుతున్నాము. ప్రాణాలంతా వెళ్ళిపోయినాయి, మానాలంతా వెళ్ళిపోయినాయి. ప్రాణం ఒకటే ఉండేది. ఆ మానము సీఎం గారు డబ్బులు వేస్తేనే ప్రాణాలు ఉంటాయి, లేకపోతే ఆ ప్రాణాలు కూడా పోతాయి. దయచేసి అన్నిటి